వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నే కార్తీక్ అరవ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో 4 స్తంభాలాట నడుస్తోంది. ఇక్కడ జనసేనలో 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీలోనూ 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దీంతో కూటమిలోని ఈ 2 పార్టీల క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు నియోజకవర్గ ప్రజలు కూటమిని గెలిపించి పెద్ద పొరపాటు చేశామని తలలు పట్టుకుంటున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలి ఎన్నికల హామీలు అటకెక్కించి కూటమి నేతలు తమలో తాము కొట్టుకోవడానికే తాము ఓటేసి గెలిపించింది అని ఆగ్రహంతో రగిలిపోతున్నారు జనం. ఒక ఒరలో 2 కత్తులు ఉండడానికే కుదరదు. అటువంటిది ఒకే ఒరలో 4 కత్తులు పెట్టాలనుకుంటే ఒర చీలిపోతుంది. ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గం కూటమిలో అదే జరుగుతోంది. నియోజకవర్గానికి తానే రాజునని ఏకంగా 4 అనుకుంటున్నారు. మిగతా 3పై ఆధిపత్యం చాటుకోవడానికి చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఇక్కడ జనసేన పార్టీలో 2 వర్గాలు ఉండగా టీడీపీలోనూ 2 నేతల మధ్య పార్టీ చీలిపోయి ఉంది. అటు 2 ఇటు 2 వర్గాలతో కూటమిలో 4 స్తంభాలాట నడుస్తోంది. ఓటేసి గెలిపించినందుకు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఎవరికి వారే చెత్త రాజకీయాలతో కాలక్షేపం చేయడం పట్ల 2 పార్టీల క్యాడర్తో పాటు నియోజకవర్గ ప్రజలు కూడా మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించారు. జనసేన తరపున పోటీ చేయాలని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీ నాయకత్వం బొమ్మిడి నాయకర్కు టికెట్ ఇచ్చింది. ఇది కొత్తపల్లిని అసహనానికి గురి చేసింది. ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గాలుగా పార్టీ 2గా చీలిపోయింది. ఏ కార్యక్రమం అయినా ఇద్దరూ విడివిడిగా ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు. ఇద్దరినీ కూర్చోబెట్టి సమస్య పరిష్కరించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ లేరు. ఎంతసేపు రాజకీయ విన్యాసాలే తప్ప ప్రజలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని నాయకర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలు విపక్షాల నుంచి కాదు, కూటమి పక్ష నేతల నుంచే వస్తున్నాయి. పైన 2 నేతలు కొట్లాడుకుంటోంటే కింది స్థాయిలో క్యాడర్ మధ్య సఖ్యత లేక పార్టీ దశ దిశ లేకుండా నడుస్తోంది. ఒక పక్క జనసేనలో కొత్తపల్లి సుబ్బారాయుడి వ్యవహారాలతో బొమ్మిడి నాయకర్ ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. ఇది చాలదన్నట్లు టీడీపీ నేతలు సైతం నియోజకవర్గంపై పెత్తనం చెలాయిస్తూ జనసేన ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆడుకుంటున్నారు. మరోవైపు టీడీపీలోనూ 2 వర్గాలున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జిగా పొత్తూరు రామరాజు వ్యవహరిస్తున్నారు. ఈయనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఓ వర్గాన్ని నడుపుతూ పొత్తూరికి నిద్ర లేకుండా చేస్తున్నారు. ఇటీవల మార్కెట్ యార్డ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనికి మాధవనాయుడికి ఆహ్వానం పంపలేదు. తనను పిలవకపోవడం ద్వారా తనను అవమానించారని మాధవనాయుడు కారాలు మిరియాలు నూరుతున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజే ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యత తగ్గించడానికి కుట్ర చేస్తున్నారని మాధవనాయుడు కుతకుతలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మాధవనాయుడి అనుచరులు పెద్ద ఆందోళన చేశారు. ఆ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి పొత్తూరి రామరాజును తక్షణమే తొలగించాలని, ఆ పదవిని మాధవనాయుడికి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అసలే ఎన్నికల హామీలు ఎగ్గొట్టిన కూటమిపై ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నీచ రాజకీయాలకిచ్చే ప్రాధాన్యత, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇవ్వకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.